హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్లో నేను క్రిస్పీ చికెన్ లాలీపాప్ ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఎక్కువ హంగామా లేకుండా కొత్త వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాంటి మెథడ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కేజీ చికెన్ లాలీపాప్స్ తీసుకున్నానండి. మీకు వద్దనుకుంటే ఈ పైన ఉండే స్కిన్ని సపరేట్ చేయండి. నేనేం చేయడం లేదు, అలాగే పెట్టేశాను. ఈ చికెన్ని బాగా కడిగేసి దీంట్లోకి సాల్ట్, మీకు ఎంత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ కారం అండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను 2 స్పూన్స్ వేసాను. అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా కబాబ్ పౌడర్. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అక్కర్లేదు. మేము కొంచెం స్పైసీ ఇష్టం పడతాం కాబట్టి, మసాలాలు కూడా ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం కబాబ్ పౌడర్ యాడ్ చేశాను. ఇదంతా బాగా ముక్కకు పట్టేలాగా మసాలా అంతా పట్టించేసేయండి. ఇలా మసాలా అంతా పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది కార్న్ఫ్లోర్ అండి. మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేను కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్లో ఈ లాలీపాప్స్ అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా అంతా పట్టించి ముక్కకు పట్టించి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. సేమ్ అన్ని పీసెస్ కూడా కార్న్ఫ్లవర్ని అద్ది పక్కన పెట్టేసుకోండి. నేను ఇదంతా చేస్తుంటే మా ఆయనది ఒకటే డైలాగు, ఎందుకు 10 రకాలు చేస్తున్నావు, అది డైరెక్ట్గా అలాగే డీప్ ఫ్రై చేసేస్తే లాలీపాప్ కబాబ్ అయిపోతుంది కదా అని అంటున్నారు. బట్ ఎప్పుడు ఒకే రకంగా తినాలంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఇలా మొత్తం లాలీపాప్స్కి కార్న్ఫ్లవర్ని అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కోడిగుడ్లు అండి. నేను 5 కోడిగుడ్లు తీసుకున్నాను. కేజీ క్వాంటిటీకి 5 ఖచ్చితంగా సరిపోతాయి. ఈ 5 కోడిగుడ్లని ఒక గిన్నెలో వేసి మొత్తం గిలక్ కొట్టుకోవాలి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఒక మెట్టు ఎదగడానికి పనికి వస్తుంది. నా ఛానల్ కూడా ఆల్రెడీ ఒక సగం వరకు వచ్చాను. నేను ఇంకొంచెం పుష్ చేస్తే నేను నా డెస్టినేషన్ రీచ్ అయిపోతాను 1000 సబ్స్క్రైబర్స్కి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వస్తే ఈ 5 కోడిగుడ్లని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మొత్తం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది బ్రెడ్ గ్రమ్స్ అండి. నేను ఇంట్లోనే చేశాను. దీని వీడియో కూడా నేను షూట్ చేశాను, ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ బ్రెడ్ గ్రమ్స్లోకి ఉప్పు కారం 2 వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగ కూడా బాగుంటుంది, బస్ కారం ఉంటే కొంచెం స్పైసీ లెవెల్ బాగుంటుందని నేను యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ కార్న్ఫ్లోర్లో అద్ది పక్కన పెట్టాం కదండి, ఆ లాలీపాప్లని ఈ కోడిగుడ్లలో ముంచి నెక్స్ట్ బ్రెడ్ గ్రమ్స్లో కూడా ముక్కకంతా పట్టించి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ లాలీపాప్స్ కార్న్ఫ్లోర్లో అద్ది, దాని తర్వాత కోడిగుడ్లలోకి అద్ది, నెక్స్ట్ బ్రెడ్ గ్రమ్స్లో కూడా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగా అన్ని పీసెస్ కూడా రిపీట్ చేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఈజీ అని చెప్పావు, ఇక్కడ చూస్తే ఎంత ప్రాసెస్ ఉంది అని అనుకుంటున్నారు కదా. చెప్పేటప్పుడు మీకు అలా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు అంత కష్టంగా అనిపించదు. సో ఈ పీసెస్ అన్నీ కూడా ఈ బ్రెడ్ గ్రమ్స్ని అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాము. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు బ్రెడ్ గ్రమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఈ లాలీపాప్స్. అలా కలర్ చేంజ్ అవ్వకుండా మనకి రెస్టారెంట్ స్టైల్లోనే కావాలనుకుంటే డెఫినెట్గా మీరు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటేనే ఆ రెస్టారెంట్ ఫీల్ అనేది వస్తుంది. బట్ నేను ఆర్టిఫిషియల్ కలర్స్ ఎందుకని నేను వాడలేదు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. 4 or 5 తీసుకోండి, లో సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతే అవి బాగా డీప్ ఫ్రై అయ్యాయని మనం అనుకుంటాము, బట్ లోపలంతా పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ముక్క లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వేయించగా కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ కలర్ లాగా అయిపోతుంది. బట్ టెన్షన్ పడద్దు, చూడండి ఇదేం మాడిపోలేదు, మనం ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి కలర్ బాగా లోపల వరకు ముక్క ఉడికితే ఇదే కలరే ఉంటుంది. ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వేసుకోండి, మీరు ఎంతసేపు వేయించినా ఆరెంజ్ కలర్లోనే కనిపిస్తుంది. అంటే మనకి బయట దొరికే లాలీపాప్స్లో ఖచ్చితంగా కలర్ కలిపింటారు కాబట్టి అలా ఉంటాయి ఇవి. బట్ మనం ఏం కలర్ వాడలేదు కాబట్టి ఇలా కలర్లో కనిపిస్తున్నాయి. సో నో టెన్షన్, కలర్ చేంజ్ అయిందని చెప్పి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే గిన. ఇలా అన్ని 1 by 1 మొత్తం లాలీపాప్లు కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటే మన క్రిస్పీ చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయినట్టే. ఇక నేను స్పూన్తో చెక్ చేస్తున్నాను ఆ సౌండ్ వస్తుంది అని చెప్పి.
ఫస్ట్ మా పెద్దోడే టేస్ట్ చూస్తున్నాడు. వాడికైతే బాగా నచ్చింది. అంటే ఎప్పుడు కబాబ్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కొక్కసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.